ఓకే, ఇప్పుడు మనం భాష గురించి తెలుసుకుందాం. తెలుగు భాష గురించి అంటే చూడండి, కింది పేర్లను చదవండి. పులిస్టాప్, కామ, గుర్తులను సరైన చోట గుర్తించండి. సరైన చోట గుర్తించాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, చూడు. స్నిగ్ధ, పని, రమ్య, వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. వాళ్ళు అక్కడ సింహం, పులి, ఏనుగు, జిరాఫీ, కోతి మొదలైన జంతువులను చూశారు. అంతేకాకుండా చిలుక, నెమలి, పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు. జంతు ప్రదర్శనశాల ముందు పండ్ల బండి ఉన్నది. వారు జామ, బత్తాయి, ఆరెంజ్ పండ్లు కొని తిన్నారు. ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు. ఇలా ఉంది కింది పేర. మరి ఈ గుర్తులు పైన ఉన్నాయి. ఏ గుర్తు ఇది? పులిస్తా, కామ గుర్తులను ఉపయోగించాలి. దీంట్లో ఎక్కడైనా ఉందా పులిస్తా, కామ? ఉందా నాన్న? ఉందా? లేదు. రైట్. ఇప్పుడు ఎక్కడెక్కడ గుర్తించాలి, ఎక్కడెక్కడ పెట్టాలో చూడండి. ఎక్కడ పెట్టాలి? స్నిగ్ధ తర్వాత పెట్టాలా? పెట్టాలి. వెరీ గుడ్. ఏం గుర్తు పెట్టాలి? స్నిగ్ధ, ఫణి, రమ్య, వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. ఓకే, అంటే ఈడు వరకు పని అయిపోయింది. ఈడు వరకు వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి? స్నిగ్ధ, ఫణి, రమ్య, వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. ఇలా ఆగాలి. పులి స్టాప్ ఉండే చోట ఆగాలి కదా మనం. రైట్. నెక్స్ట్, వాళ్ళు అక్కడ ఏం చూశారట? అక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఏం గుర్తు పెట్టాలి? సింహం ఉంది. ఏం గుర్తు పెట్టాలి? కామ. మళ్ళీ చూడండి, సింహం కామ, పులి కామ, ఏనుగు కామ, జిరాఫీ కామ, కోతి మొదలైన జంతువులను చూశారు. మళ్ళీ ఇక్కడ చూశారు, ఇక్కడ ఏం పెట్టాలి? పులి స్టాప్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, అర్థమైంది మా పిల్లలు. అంతే కాకుండా మళ్ళీ ఏం చూశారట? ఇక్కడే గుర్తు పెట్టాలి. చిలుక కామ, నెమలి కామ, పావురం కామ లాంటి రకరకాల పక్షులను చూశారు. వెరీ గుడ్.